పవన్ కళ్యాణ్ గారి అంశం పక్కన పెడదాం, ఎవరి సంబంధం పక్కన పెడదాం. ఒక నాయకుడి ఇంటి మీద ఆయన మాట్లాడిన తప్పని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఇదే మాట చాలా మంది నాయకులు గతంలో మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకున్నారు. దాన్ని ఎవరు సమర్థించారు? ఆ వ్యాఖ్యలు చేయటం తప్పు అయితే దాడి చేయటం ఇంకా తప్పు. దాదాపు 4-5 గంటల సమయంలో ఆ రోజు కూడా మన డిబేట్ జరుగుతూ ఉంది. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు మనం లైవ్ చూపించాం, ఎక్స్క్లూజివ్ ఇచ్చాం, మనం గుంటూరు నుంచి లైవ్ ఇచ్చాం. 5:30 స్టార్ట్ అయితే రాత్రి 11 గంటలకి రాంబాబు గారి కారు తగలబడింది 11 గంటలకి. ఎందుకంటే మనం ఎక్స్క్లూజివ్ డిస్కషన్ మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంటే 5 గంటలకి ఇక్కడ స్టార్ట్ అయితే 11:30-12 గంటల వరకు, అంటే దాదాపు 7 గంటల పాటు నాన్ స్టాప్ గా, అసలు మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు, ఆ పగలగొట్టిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళు, వాళ్ళకి కాస్త అలుపు వచ్చిందిగా రెస్ట్ తీసుకొని మరి మధ్యలో ఆగారేమో కానీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత కార్లు కూడా తగలబెట్టిన పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చెప్పండి. ఆయన రాంబాబు మంచోడా, సంబరాలు చేస్తాడా, డాన్స్లు వేస్తాడా, నోటి దూరిసి ఈ పక్కన పెడదాం. ఆయన ఇక్కడ ఏం మంచోడు సచ్చినోడు సర్టిఫికేట్ ఇట్లా తీయండి. ఈ దాడి మీద మాట్లాడుతా ఉన్నాం. ఈ దాడి ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నారు వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నారు బుల్లెట్ ధర్మారావు గారు. వాళ్ళు ఆ విధంగా చేయబట్టే కదా ప్రజలు వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టింది. వాళ్ళ హింసను ప్రోత్సహిస్తున్నారే కదా ప్రజలు వారిని కూర్చోబెట్టింది. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇలా జరిగితే బుల్లెట్ ధర్మారావు గారు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడారు, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి, శిక్ష వేయండి, రిమాండ్కి వేయండి. ఆ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ బాధ మీకు కనపట్లేదా బుల్లెట్ ధర్మారావు గారు? అది మాట్లాడండి. ఆయన గురించే అవసరం లేదు, ఆయన మంచోడే చెడ్డాడే కాదు, ఈ దాడి గురించి మాట్లాడండి మీరు. సార్ 100% రాంబాబు గారు మాట్లాడింది, జోగి రమేష్ మాట్లాడి తప్పు 100% తప్పే. 100% వాళ్ళకి మీరు అన్నట్టుగా తీసుకెళ్లి జైల్లో పడేసి 4 ఏళ్ళైనా 5 ఏళ్ళ శిక్ష ఇవ్వడం తప్పులేదు. కానీ సార్ వాళ్ళ ప్రభుత్వ యాపంలో ఇప్పుడు వంశీ కానీ కొడాలి కానీ ఉన్నారు. మరి అదే మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని చాలా నోటి దుర్భాషలాడి ఆయన కలం నిలబడి తెప్పించారే, అప్పుడు ఆ సామాజిక వర్గం మీద దాడి చేయడం, ఇవాళ అంబేద్కర్ కాకూడదని చెప్పి దాడి చేయడం. మీరు ఆగండి సార్, వెంకటేష్ గారు మీ టైం వస్తుంది, ఆగండి. వెంకటేష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీ టైంలో మీరు మాట్లాడండి. నీ కులపోడికి, నీ కులంలో ఉన్న మాజీ మంత్రికి ఎప్పుడూ జరగరానటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి పట్టింది గుంటూరు సిటీలో. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచించుకోండి. మధ్యలో మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వకండి. ఆయన మాట్లాడేది మాట్లాడండి వెంకటేష్ గారు. ఆయన రాజారాజా మిత్రమండలికి సంబంధించినటువంటి అధ్యక్షులు, మీరు అదే జిల్లా, వారు మాట్లాడినివ్వండి, వారి స్టాండ్ ఎందుకు చెప్పనివ్వండి, చెప్పాక మీరు మాట్లాడండి. అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఇప్పటి గురించి అడుగుతుంటే ఆయన 2019 నుంచి 2025 వరకు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి బుల్లెట్ గారు. నేను మాట్లాడతా పూర్తయ్యాక మీరు మాట్లాడండి. మీరు చెప్పండి పద్ధతి చెప్పండి. నేను అర్థం పడలేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి భార్యనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి భార్యనన్న వాళ్ళు బాగానే ఉన్నారు ఇంట్లో. గుర్తుంచుకో, నీ ఇంటి పక్కనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు భార్యని అనరాని మాటలు అన్నటువంటి సొంత కుల నేతలు ఈ రోజు శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. నీ కులం వాళ్ళని మాత్రం ఈడ్చి కొడుతున్నారు. బుద్ధి నీకు పౌరుషం అప్పుడు రాలేదా? అప్పుడు మన కాపులం కదా. ఏమంటే పవన్ కళ్యాణ్ తల్లి అన్నప్పుడు ఏమైంది? సభ్య సమాజం బ్రహ్మగారి గారు మాటలు మాట్లాడుతున్నా నేను, నీకులాగా తప్పుడు మాటలు మాట్లాడతా బుల్లెట్ ధర్మారావు. వెంకటేష్ గారు అలా మధ్యలో ఇప్పుడు వారి స్టాండ్ వారు ఏదో చెప్పేవారు, అయిపోయేది, మీ దగ్గరకు వచ్చేవాడిని, మీకు సమయం ఇచ్చేవాడిని. అది కరెక్ట్ కాదు. బుల్లెట్ గారు మీరు చెప్పాలనుకుంది ఏమంటే నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరికి అర్థం పడను. వెంకటేష్ గారు కానీ ఎవరైనా కానీ దీన్ని అయితే మేము 100% ఖండిస్తున్నామండి. ఇది తప్పే.
ఎవడే అమ్మటి రాంబాబు మీద కానీ ఈ జోగి రమేష్ ఈడు నోటు తోల వల్ల ఈడు కొని తెచ్చుకోవడం జరిగిందండి. దీన్ని అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది తప్పే. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్లలు ఉన్నారనే విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ కార్యకర్తలు మనోభావం దెబ్బతిని వాళ్ళు ఆ విధంగా తప్పే. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఏదేమైనా కానీ వీటి మాత్రం వాస్తవండి. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు ఎంతకాలం ఈ విధంగా చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వంలో ప్రజలు నమ్ముకున్న వీళ్ళకు నట్టేయడం ఉంచుతారు. వాళ్ళని నమ్మినందుక వీళ్ళకి గెలిపించుకున్నందుక వీళ్ళు గతంలోనే చేసిన ఎన్నో అవినీతి పనులకే కదా ప్రజలు చిత్కరించి 11 స్థానాల్లో కూర్చోబెట్టారే. ఎప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ అంబటి రాంబాబు గారు నోటు చేయడం తప్పండి. దానితో జోగి రమేష్ నోరు చేయడం తప్పండి. వీళ్ళు ఏమన్నా వైట్ కాలర్ షర్టుల మనుషులా కాదుగా, మచ్చన్న మనుషులకి ఇద్దరు కూడా అవినీతి పరులే. మరి అలాంటి మనుషులు చేయటం కూడా మరి నోరు మాట్లాడి వాళ్ళని రెచ్చగొడతాం, వాళ్ళ ఇళ్ళ మీద తీసుకెళ్లేది చేయడం కూడా వాళ్ళు చేసుకున్న తప్పండి. అది స్వయంకృతాపరాధం. అది పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారని వాళ్ళ అమ్మాయి చెప్పడం దాన్ని నేను మధ్యలో ఆ మాట చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాట చెప్పలేదులే కానీ వినండి. మీరు టైం లేదు, బయట ప్లే చేయించండి. వెంకటేష్ గారు సమయం బుల్లెట్ గారు ఓకే. వెంకటేష్ గారు బ్రహ్మనాయుడు గారు చెప్పండి, మీరేం చెప్తారు? మీకు అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. 2 సార్లు అడ్డం తగలటం జరిగింది, క్షమించాలి. పర్లేదు. ఒకటి ఏంటంటే